చెప్పండి, ఎందుకని ఏ పాపం ఎరగని గంగని చంపారు? తనని చంపడానికి మీకెలా మనసు వచ్చింది? గంగను నేను హత్య చేయలేదమ్మా. నేను ఒక ఆత్మని. గంగకి అసలేం జరిగిందోనని నాకున్న అద్భుత శక్తులతో కనిపెట్టేశాను. నన్ను మీరు మోసం చేయలేరు, నా నుండి ఏమీ దాచిపెట్టలేరు. అన్నిటినీ తెలుసుకుని వచ్చాను. నమ్మించి మోసం చేయడానికి నేనేమి అమాయకురాలైన గంగని కాదు, నేను జానకిని. గంగని మీరు చంపిన విషయాన్ని నేను మీ అబ్బాయికి చెప్పకుండా వదిలిపెట్టను. జానకి, నేను చేసిన దుర్మార్గాలు అరుణ్కి తెలియకూడదనే నేను గంగను చంపాల్సి వచ్చింది. దయచేసి ఈ విషయం అరుణ్కి చెప్పొద్దమ్మా. కావాలంటే నీ చేతులతో నా పేగు తీసుకు చంపేయమ్మా. మీ అబ్బాయి అంటే మీకు పంచ ప్రాణాలని నాకు బాగా తెలుసు. అరుణ్తో ఈ విషయం చెప్పడమే మీకు తగిన శిక్ష అవుతుంది. ఇలా చూడు జానకి, అరుణ్కి ఈ విషయం తెలిసిందంటే వాడు తట్టుకోలేడమ్మా. వాడు ప్రాణాలు వదిలేస్తాడు. వాడి ప్రాణాలు పోయినా పర్వాలేదనుకుంటే వెళ్ళి చెప్పమ్మా. ఇప్పటికీ నువ్వు దేవసేనకి అమ్మస్థానంలో ఉండి ప్రేమని పంచలేకపోతున్నావు. దేవసేనకి తండ్రి కూడా లేకుండా పోయి తను అనాథ అవ్వాలనుకుంటే వెళ్ళి చెప్పు. నేను మంచి పని చేశానని చెప్పడం లేదు, తప్పే. కానీ 20 సంవత్సరాల క్రితం నాగదేవత గుడిలో నేను చేసిన తప్పు నా కోసం చేయలేదు, మన కుటుంబం బాగుండాలన్న ఉద్దేశంతో చేశాను.